విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది. మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ టూర్ కి టీమిండియా సిద్ధమవుతుంది అనగా విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరియర్ కు వీడ్కోలు పలికాడు. కెప్టెన్ గా శుభ్మన్ గిల్ పేరు వినిపించడం, టెస్ట్ స్క్వాడ్ ప్రకటించారు అనగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం, ఆ వెంటనే విరాట్ రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ పై మాజీలు సీరియస్ అయ్యారు. తాజాగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ తో రవిశాస్త్రి మాట్లాడుతూ కోహ్లీ రిటైర్మెంట్ పై ఎమోషనల్ అయ్యాడు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అయిన విధానం నిజంగా చాలా బాధాకరమన్నాడు. కోహ్లీ రిటైర్మెంట్ కాకుండా చూడాల్సిందని వ్యాఖ్యానించాడు. టెస్ట్ క్రికెట్ కు విరాట్ రిటైర్మెంట్ ప్రకటించడం అనేది విచారకరమన్నాడు. ఎంత గొప్ప ఆటగాడిని కోల్పోయామో తెలుసుకుంటారన్నాడు. అతను ఎంత గొప్పగా మలుచుకున్నాడంటే టెస్ట్ క్రికెట్ అంబాసిడర్ గా మారాడని గుర్తు చేశాడు. ముఖ్యంగా విదేశాల్లో అతని ఆట తీరు అద్భుతం. లార్డ్స్ లాంటి గ్రౌండ్ లో ఆడిన తీరు, అతనితో పాటు ట్రావెల్ చేయడాన్ని తాను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని రవిశాస్త్రి అన్నాడు. కోహ్లీతో మాట్లాడి రిటైర్మెంట్ ఇంకాస్త మంచిగా హ్యాండిల్ చేసి ఉండాల్సిందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఒకవేళ తాను ఆ సమయంలో ఏదైనా చేయాల్సి వస్తే ఆస్ట్రేలియా టూర్ తర్వాత వెంటనే విరాట్ కోహ్లీని కెప్టెన్ గా చేసేవాడని శాస్త్రి చెప్పుకొచ్చాడు. రవిశాస్త్రి మాటల ప్రకారం విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్ గా మళ్లీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడని, బీసీసీఐ అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత సీనియర్లను పక్కన పెట్టి శుభ్మన్ గిల్ వైపు బీసీసీఐ మొగ్గు చూపింది. కోచ్ గంభీర్ ఈ ప్లాన్ వెనుక ఉన్నాడని చాలా మంది భావిస్తున్నారు. 2022లో సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ అనంతరం విరాట్ కోహ్లీని టెస్ట్ కెప్టెన్ గా తొలగించారు. ఆ వెంటనే రోహిత్ శర్మను 3 ఫార్మాట్లకు కెప్టెన్ గా ప్రకటించారు.